1.4 కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా అండ్ ఫ్రాన్స్. సో రీసెంట్గా ఫ్రెంచ్ ప్రైమ్ మినిస్టర్ ప్రెసిడెంట్కి రిజిగ్నేషన్ లెటర్ ఇచ్చిండు. నెక్స్ట్ గవర్నమెంట్ ఫామ్ అయ్యే వరకు కేర్ టేకర్ గవర్నమెంట్ రన్ చేస్తాడు అనేసి ప్రజెంట్ ఫ్రెంచ్ ప్రైమ్ మినిస్టర్ చెప్పిండు రిజిగ్నేషన్ లెటర్ ఇచ్చి. ఓకే, సో మనకి ఈ ఫ్రాన్స్ నేషనల్ డే అనేది జూలై 14న సెలబ్రేట్ చేసుకుంటారు. దీన్ని బాస్టిలే డే అని కూడా అంటారు. ఎందుకంటే జూలై 14th 1789లో ఫ్రెంచ్ పీపుల్ ఈ బాస్టిలే ప్రిజన్ వాల్స్ అనేవి బద్దలు కొట్టుకొని వచ్చినారు. సో ఇది సింబల్ ఆఫ్ బిగినింగ్ ఆఫ్ ఫ్రెంచ్ రెవల్యూషన్ అని కూడా చెప్పుకోవచ్చు. ఓకే, సో అదనమాట జూలై మంత్ ప్రత్యేకత. సో మన ఇండియన్ కాన్స్టిట్యూషన్కి ఫ్రాన్స్ కాన్స్టిట్యూషన్స్కి సిమిలారిటీస్ చూద్దాము. సో ఫ్రాన్స్ కూడా రిపబ్లిక్ కంట్రీయే. రిపబ్లిక్ అంటే ఏంది, ఒక హెడ్ ఉంటాడు అనమాట కంట్రీకి. సో ఫ్రెంచ్ రెవల్యూషన్ నుంచి ఫ్రాన్స్ అనేది రిపబ్లిక్ అయింది. సో మనం కూడా ఫ్రెంచ్ రెవల్యూషన్ నుంచి ఇన్స్పైర్ అయ్యి మనం ప్రియాంబుల్లో కూడా లిబర్టీ, ఈక్వాలిటీ, ఫ్రాటర్నిటీ అనేది తీసుకొని వచ్చినాం. దానికంటే ముందే మనకి మైసూర్ ఫేమస్ కింగ్ ఉన్నాడు, టిప్పు సుల్తాన్. ఈయన లేట్ 18th సెంచరీలో ట్రీ ఆఫ్ లిబర్టీ అనేది ఆయన క్యాపిటల్ అయిన సెరింగపట్నంలో ప్లాన్ చేసిండనమాట. అట్లా ప్లాన్ చేసి ఆయన సుల్తాన్ సిటిజన్ టిప్పు అనేసి పిలుచుకున్నాడు. ఓకే, సో అంటే ఏంది, ఒక ట్రీ ఆఫ్ లిబర్టీ అంటే ట్రీ ఆఫ్ ఫ్రీడమ్ లాగా అనమాట. సో మన ఇండియాకు కూడా ఫ్రీడమ్ రావాలి అనేసి టిప్పు సుల్తాన్ అప్పుడే ట్రీ ఆఫ్ లిబర్టీ అనే ప్లాన్ని ఆయన సిటిజన్ అని కూడా చెప్పుకున్నాడు. సో ఇదంతా ఫ్రెంచ్ రెవల్యూషన్ నుంచి ఇన్స్పైర్ అయ్యే. తర్వాత ఫ్రాన్స్ ఇప్పటి వరకు చాలా కాన్స్టిట్యూషన్స్ని చేంజ్ చేసింది. ప్రజెంట్ 5th కాన్స్టిట్యూషన్ని ఫాలో అవుతుందన్నమాట. ఫస్ట్ వచ్చేసి 1793లో ఫస్ట్ కాన్స్టిట్యూషన్ ఉండే, సెకండ్ది 1848లో, థర్డ్ది వచ్చేసి 1875, ఫోర్త్ వచ్చేసి 1946. ప్రజెంట్ ఇప్పుడు 5th వాడుతున్న కాన్స్టిట్యూషన్ వచ్చేసి 1958లో అడాప్ట్ చేసుకుందనమాట. సో మనకి ఇంకా ఫ్రాన్స్కి సిమిలారిటీస్ ఏంటి అంటే రిటర్న్ కాన్స్టిట్యూషన్ ఉంది, లిబర్టీ, ఈక్వాలిటీ అనే అండ్ ఫ్రాటర్నిటీ అనే ప్రిన్సిపల్స్ని ఇద్దరు కంట్రీస్ ఫాలో అవుతారు. ఎమర్జెన్సీ ప్రావిజన్స్ అనేవి ఉన్నాయి. ఎమర్జెన్సీ ప్రావిజన్స్ అంటే ఏంది, ఇప్పుడు బయట వార్ సిచ్యువేషన్ ఉన్నా కానీ ఇండియాలో ఎమర్జెన్సీ అనేది విధిస్తారు. ఓకే, సో అట్లా ఎమర్జెన్సీ ప్రావిజన్స్ అనేవి ఇండియాకి ఫ్రాన్స్కి రెండిటికి ఉన్నాయి. బైకామరల్ పార్లమెంట్ అనేది ఉంది. సావర్నిటీ, యూనివర్సల్ అడల్ట్ ఫ్రాంచైజ్, ప్రతి ఒక్కరు అబవ్ 18 years క్యాన్ ఓట్. సో అది యూనివర్సల్ అడల్ట్ ఫ్రాంచైజ్. సో ఇవన్నీ సిమిలారిటీస్ అనేవి ఉన్నాయి ఇండియాకి ఫ్రాన్స్కి. కొన్ని కాంట్రాస్టింగ్ ఫీచర్స్ కూడా ఉన్నాయి, అవి ఏందో చూద్దాము. ఫస్ట్ థింగ్ వచ్చేసి మెకానిజం ఆఫ్ ఎక్స్ప్రెసింగ్ పాపులర్ సావర్నిటీ. సో ఇదేంది అంటే ఇండియాలో రిప్రజెంటేషన్ అనేది రిప్రజెంటేటివ్స్ ఓన్లీ రిప్రజెంటేటివ్స్ ఉంటారు. కానీ ఫ్రాన్స్లో రిప్రజెంటేటివ్స్, రిఫరెండమ్ రెండు ఉంటాయి అన్నమాట. తర్వాత ప్రెసిడెంట్ ఈజ్ ద హెడ్ ఆఫ్ ద స్టేట్. సో ఇదేంది అంటే మన ఇండియాలో ఇండైరెక్ట్గా ఎలక్ట్ అవుతాడు ప్రెసిడెంట్ ఫర్ 5 years. తర్వాత నెంబర్ ఆఫ్ టర్మ్స్ ఉండాలి అనేసి లిమిటేషన్ ఏం లేదు ప్రెసిడెంట్కి. ఎన్నిసార్లు అయినా ఆయన ప్రెసిడెంట్ లాగా పోటీ చేసి ప్రెసిడెంట్ లాగా ఉండొచ్చు. కానీ ఫ్రాన్స్లో అయితే టర్మ్ ఇయర్ వచ్చేసి 5 years ఉంది. కాకపోతే 2 terms కంటే ఎక్కువ సార్లు ప్రెసిడెంట్ లాగా నిలబడొద్దు అనమాట. నెక్స్ట్ సిస్టమ్ ఆఫ్ గవర్నమెంట్ కిందికి వస్తే మనది ఫెడరల్ విత్ యూనిటరీ ఫీచర్స్. సో సెంట్రల్ గవర్నమెంట్కి మెయిన్ కంట్రోల్ ఉంటుంది, కాకపోతే ప్రతి స్టేట్కి కూడా వాటి పవర్స్ అనేవి ఉంటాయి. కానీ ఇక్కడ చూడండి సెమీ ప్రెసిడెన్షియల్ సిస్టమ్ అనమాట. సో ప్రెసిడెంట్కి ఎక్కువ పవర్స్ అనేవి ఉంటాయి. ఓకే, నెక్స్ట్ ఓకే, ప్రెసిడెంట్కి ఇప్పుడు మనకి ప్రైమ్ మినిస్టర్కి ఎక్కువ పవర్స్ ఉంటాయి కదా, ఇక్కడ ప్రెసిడెంట్కి కూడా ఇంచుమించు ప్రైమ్ మినిస్టర్ కంటే ఎక్కువ పవర్సే ఉంటాయి అన్నమాట. నెక్స్ట్ ప్రైమ్ మినిస్టర్ ఈజ్ హెడ్ ఆఫ్ ద గవర్నమెంట్. సో ఇక్కడ ఏంది, ప్రైమ్ మినిస్టర్ ఎక్కువ పవర్ఫుల్ మన కంట్రీలో. ఇక్కడైతే ప్రెసిడెంట్, ప్రైమ్ మినిస్టర్ ఇద్దరికి ఈక్వల్ పవర్స్ ఉంటాయి. నెక్స్ట్ జస్టిస్ సిస్టమ్ వచ్చేసి మనం ఇంటిగ్రేటెడ్ జ్యుడిషియల్ సిస్టమ్ ఫాలో అవుతాం. సో సుప్రీంకోర్టు అనేది
మన అన్నిటికంటే పెద్ద కోర్ట్ అనమాట మన ఇండియాలో. అండ్ ఒకటే లా మొత్తం సెంటర్ ఇంకా స్టేట్స్ మనం ఫాలో అవుతాం. కానీ ఇక్కడ వచ్చేసి ఫ్రాన్స్లో అడ్మినిస్ట్రేటివ్ జ్యూరిస్డిక్షన్స్ బేసిస్ మీద జ్యుడిషియల్ సిస్టమ్ అనేది వాళ్ళకి డివైడ్ అయి ఉంటుంది. తర్వాత నెక్స్ట్ ఇన్వాల్వ్మెంట్ ఇన్ సివిల్ సొసైటీ. సో సివిల్ సొసైటీ అంటే ప్రజలందరూ ఇన్వాల్వ్ అయ్యే ఛాన్స్ ఉంటుందా అంటే మన దగ్గర అట్లాంటి ప్రావిజన్స్ ఏం లేవు. కాకపోతే ఇక్కడ ఫ్రాన్స్లో చూసుకుంటే సిటిజన్స్ గవర్నమెంట్ ఎకనామిక్ ఫంక్షన్స్ పైన, సోషల్ రెస్పాన్సిబిలిటీస్ పైన, ఎన్విరాన్మెంటల్ పాలసీస్ పైన వాళ్ళ సిటిజన్స్ కూడా పార్టిసిపేట్ చేసుకుంటారు అనమాట.